గ్యాస్ అంటించాను. ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ హీటెక్కింది. నేను వేస్తున్నాను చూడు, పోపు వేస్తున్నాను. ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర, మెంతులు, ధనియాలు 4 పోపు వేస్తున్నాను. ఎగిద్ది నేను వేసిన ఐటమ్స్ కాబట్టి మంచి స్మెల్ వస్తున్నది. 4 ఎండుమిరపకాయలు సన్నగా గిల్లుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 4 ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు పోపులు వేసేస్తున్నాను. 2 టమాటాలు చిన్న చిన్న ఒక 4 టమాటాలు కోసుకున్నాను. టమాటాలు 4 వేసేస్తున్నాను. ఆయిల్ ఇంకో పొడి వేస్తున్నాను. చూడండి, కొంచెం పొడి వేస్తున్నాను. ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. నేను ఇది ఒక ఐటమ్స్లో చేస్తున్నాను. దీన్ని ఆకుకూరతో చేస్తున్నాను. సౌర్లో బాగా వేపుకున్నాను. చూడండి, మంచిగా వేగింది. నేను దీంట్లో వాటర్ని మనం కుక్ చేసుకోవాలి. మనం పప్పు ఆకులో పప్పు వేస్తాం కదా, మనం పప్పు వేయకుండా చేసే కర్రీ. అంటే నేను వేస్తున్నాను, అప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి నేను ఉప్పు వేస్తాను. అనుకున్నాను. చింతపండు పులుసు కూడా వేస్తున్నాను. చూడండి, చింతపండు పులుసు. అలాగే చింతపండు పులుసు వేడి నీళ్ళలో నలిపి పెట్టుకున్నాను నేను. వేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది టేస్ట్గా ఉంటుంది. మన రొట్టె పచ్చడిలాగా ఉంటుంది మనం తింటూ ఉంటే. చింతపండు కూడా నేను పిసికి వేడి నీళ్ళల్లో కూడా పెట్టుకున్నాను. దీన్ని ఇంకా మనం ఇంకేం వాటర్ వేయకుండా ఇలాగే తినాలి. ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కర్రీ. చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. కొంతమంది ఎలా ఉందని చూసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ కొట్టండి. మీరు చేసుకొని తినాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఆకుకూర సిర్రాకు ఇచ్చేసాను, బాగుంటుంది. ఇలాగ మనం చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. రుచిగా ఉంటుంది.